ఏ ఉండక్కడ హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మీకు తెలుసు కదా, మొన్న మా తమ్ముడు గారు అమ్మాయి మెచ్యూర్ అయిందని. అయితే ఈరోజు నీళ్ళు పోసి ఫంక్షన్ జరుగుతుందన్నమాట. చిన్న ఫంక్షన్ పెట్టుకుంటున్నారు, తర్వాత మిగతా అంటే పెద్ద ఫంక్షన్ తర్వాత పెట్టుకుందామని. ఇంకా అక్కడికి వెళ్ళడానికి తల ఆరబెట్టుకుంటున్నాను. మీకు తెలుసు కదా, ఆగారా వాళ్ళది వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. ఇది మనకి చక్కగా దుబ్బడమే కాకుండా అంటే 2 in 1 గా, ఒకటి అయితే మనం మామూలుగా తల ఆరబెట్టుకోవడం మామూలుగా వాడతాం హెయిర్ డ్రైయర్. అది అలా కాకుండా ఇది మనకి దువ్వుకుంటూ తల ఆరబెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇందులో అండి 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట, స్పీడ్ సెట్టింగ్స్ అయితేనే. అలాగే మనకి ఏంటంటే దువ్వుతూనే అంటే ఒక పక్కన చిక్కు వచ్చేస్తుంది, తల ఆరిపోతూ ఉంటుంది కదా. ఇది బాగుంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి మా మేనగోళ్ళని రెడీ చేసేసాము, హారిక నేను రెడీ చేసాము. తలది దువ్వేసేదిని ఇంకా అసలు జడగంటలు ఇది పెట్టేసాము. చూడండి ఎలా బుట్ట బొమ్మలా తిరుగుతుందో, బాగుంది కదా. మాకైతే భలే అనిపించింది. ఏ ఉండక్కడ చక్కగా ఫోటోలు అవి తీసుకుంటున్నారు అన్నమాట హారిక వీళ్ళందరూ కూడాని. చక్కగా కూర్చుని ఆ ఫోజులు ఇస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా హడావిడి అంటే ఇంకా అలాగేలా ఉండదు కదా. ఇంకా అందులోని నేను అత్తయ్యను కాబట్టి ఇంకా మా హడావిడి కూడా అలాగే ఉంది. ఇంకా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఫోటోలు తీసుకోవడంలోని. అదిని ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏంటి పెళ్లి కూతురు? ఇది ఒక ఫోటోనా, ఇది చాలా వచ్చింది ఫోటో, బాగుంది. తెలుసుకొని నేనే చెప్పానమ్మో. బిర్యానీ సాంబార్ పూరి. పెళ్లి కూతురు తండ్రి ఏం చేస్తున్నారంటే గాలిపటాలు తయారు చేస్తున్నారా? చాలా బాగుంది, సూపర్. ఇంకా ఎవరైనా కాదు, మీరు అంత ఖాళీగా ఉన్నారా అమ్మా? పెళ్లి కూతురు ఉండమ్మా. ఓకే ఒక నిమిషం. హాయ్ చెప్పండి. ఇదిగోండి ఇక్కడైతే పెళ్ళికూతురు తల్లి అయితే ఇంకా రెడీ అవ్వలేదు, మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా తాంబూలాలు పేరెంటాలకి ఇవ్వడానికి పళ్ళు, తవలపాకులు, అంటిపళ్ళు, జాకెట్ ముక్క, గాజులు ఇలా అన్నీ ఇస్తారన్నమాట అండి 5 పేరెంటాలకి అయితేని. ఎందుకంటే ఇప్పుడైతే ఏమి చేసుకోవట్లేదండి గ్రాండ్ కానీ, నెక్స్ట్ చేద్దామని. ఎందుకంటే ఎదర సంక్రాంతి వచ్చింది కదా, ఇంకా ఈ సంక్రాంతిలో ఇవన్నీ హడావుల్లో కుదరదు కదా అని చెప్పేసి పెద్ద ఫంక్షన్ అయితే మటుకి పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు సింపుల్గా మామూలుగా ఎలా లేదన్నా తక్కువ కాకపోయినా ఒక 60 మందికి అయితే భోజనాలు అయితే పెట్టేసుకుంటున్నామండి సింపుల్గా అయినని. ఇంకా తర్వాత మళ్ళీ గ్రాండ్గా చేసుకుంటారు ఊర్లో భోజనాలు అయ్యి. ఇప్పుడైతే ఇంకా పువ్వులు ఇవన్నీ తాంబూలాలు, ఆ ప్లేట్లు మనం మామూలుగానే ప్లేట్లతోటేనండి. ఇంకా ఇక్కడైతే పేరెంటాలు అన్నమాట, నేను వాళ్ళ అమ్మమ్మ అలా మొత్తం అందరూ ఒక 5 పేరెంటాలు అన్నమాట. అయితే ఇంకా నేను అందరికీ పసుపు రాసేస్తున్నాను. ఇంకా పెళ్ళికూతురికి కూడా అదే సమంత పెళ్ళికూతురు అంటాం కదండి, అలా మేము కూడా రాసేస్తున్నాము పెళ్ళికూతురికి కూడా. ఇంకా అందరం రాసేసుకుని ఇంకా పారాణి పెట్టడం. ఇక్కడ హారిక తీసుకుందన్నమాట పారాణి పెట్టి డ్యూటీ అయితేని, మా వదినమాట అండి. ఇలాగ అందరం కూడా ఇంకా మీకు తెలుసు కదా ఫంక్షన్లు అంటే ఇంకా చుట్టాలు అందరినీ సింపుల్గా చుట్టాలనే పిలుచుకున్నాం, బాగా దగ్గర వాళ్ళని పిలుచుకుని సింపుల్గా కానిచ్చమాట. రెడీ అయింది అమ్మాయి ఎలా ఉందో చెప్పండి నా కామెంట్లోని. అంటే మేము ఇంకా అప్పటికప్పుడు సింపుల్గా రెడీ చేసేసాము. మామూలుగా హెయిర్ స్టైల్ అంటే హెయిర్ అది మేమే ఇంకా జడది వేసేసి అంతా మేమే చేసేసాం. అప్పుడు పెద్ద ఫంక్షన్కి చూడాలి మరి ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇక్కడైతే ఇంకా అమ్మమ్మ అందరూ కూర్చున్నారు అన్నమాట. ఇంక ఈ పారాణి పెడుతున్నాం కదా పేరెంటాలకి, అందుకు ఇంకా అందరం కూడా రెడీగా ఉన్నాం. ఇప్పుడు నీకు కూడా పెట్టుకుంటావా పారాణి? ఏది నీ కాళ్ళు చూపించు, నువ్వు కూడా పక్కన కూర్చేసి కూర్చో అయితేని. ఏది చూపించు హరి, ఏది నీ కాలు చూపించు. అబ్బో ఏ బాగున్నాయి, బాగుంది. అసలు ఫంక్షన్ ఎదురుంది ఇప్పుడు.
దానికి ఉంటుంది మజా. ఇప్పుడు సింపుల్గానే అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ మా చెల్లెలు కజిన్స్ మాట, మా మాధవి వాళ్ళ చిన్నమ్మ, అత్తయ్య గారి పిల్ల, మళ్ళీ ఆడపడుచులు ఇలా అందరం ఉన్నామన్నమాట. ఇంకా ఇదిగోండి అమ్మమ్మాట, అమ్మమ్మ ఇంకా తీసుకొస్తున్నాం అన్నమాట. కొబ్బరి బండం, అంటిపళ్ళు ఎన్ని పెట్టి తవలపాకులు వేయని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నాము. ఇంక ఇంట్లోనే అన్నీ సింపుల్గా చేసేసుకున్నాం కదండి. ఇంకా ఫొటోస్ మట్టుకి ఇంకా మేము తీసాం అన్నమాట. మళ్ళీ తర్వాత ఎలాగో ఉంటుంది ఫోటోషూట్ అదిని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఇంట్లో ఇలా ఉండిపోతాయి, గుర్తుండిపోతాయి కదండి. ఇలా వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, మెమరీస్ ఉండిపోతాయి. ఇదిగోండి చూడండి, మీరే కూర్చోబెట్టేస్తాం అమ్మాయిని అయితేని. ముందు తెల్లబోని వేసి కూర్చోబెడతామండి. మాకైతే ఇటు సైడ్ అంతేమాట. ముందుగా మెచ్యూర్ అయిన తర్వాత ఇలాగా ముందు తెల్లవోనితో కూర్చోబెట్టేస్తాము. మేనమామలు ఇస్తారన్నమాట బట్టలు తిని. అవి అయిన తర్వాత ఈ ఓని మీదకైతే మెరూన్ కలర్ ఓని వచ్చిందండి, అది వేస్తాము. ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ బాబు, మళ్ళీ మా పెద్ద తమ్ముడు బాబు మాట, కింద చిన్నగా ఉన్నాడు కదా మనోజ్ మాట అండి. ఇదిగోండి చెర్రీ మాట తన పేరు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, ఓ బాబు పాప, వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కరం పేరెంటాలం వచ్చేసి తాంబూలాలు అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా లేట్గానే కూర్చోబెట్టాంలేండి. ఇంకా హడావడంటే ఇంకా అన్నీ రెడీ చేసి పారాని అని పెట్టేసి ఇంకా లేట్గానే మామూలుగా కూర్చోబెట్టి ఇంకా తాంబూలాలు అయితే ఇప్పించేస్తున్నాము. ఇంకా చుట్టాలతోటి ఇంకా అలకొలనమాట. ఇంకా మాకు సంక్రాంతి ముందు పెట్టింది ఇది హడావడంతని, లేకపోతే ఒకేసారి ఫంక్షన్ అయిపోదును అది ఇది అని అనుకున్నాం అన్నమాట కాసేపు అయితేని. ఇదిగోండి పోనీ అయితే ఇంకా దీని మీదకి వచ్చిన కలర్ మెరూన్, అది పర్పుల్ కలర్ అండి, మెరూన్ కూడా కాదు, కొంచెం డార్క్ పర్పుల్ కలర్ ఓనీ వచ్చింది ఈ సెట్ మీదకి. బాగుంది కదా. ముందు వైట్ ఓనీతో కూర్చోబెట్టేసాం కదా, మళ్ళీ ఓనీ మార్చేసి ఇంకా ఇప్పుడైతే ఇలా కూర్చోబెట్టేసాము. ఇంక నెక్స్ట్ టైం చూద్దాం, వర్క్ది ఏదైనా తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. దానికి బ్లూ కూడా చాలా బాగుందండి పాపకైతే. అమ్మమ్మ ఒకసారి ఆగండి, ఏంటి పొలాన్ని ఇరిగిపోతున్నాయి. ఒక పక్క చుట్టాలందరూ అక్షింతలు వేస్తున్న హడావడి, ఇంకొక పక్కన భోజనాలు హడావడి అండి. ఇదిగోండి భోజనాలు బయట క్యాటరింగ్ ఇచ్చేసాం కదా. కూరలేమో పప్పు మామిడికాయ, గుత్తంకాయ, జీడిపప్పు, మష్రూమ్స్ కర్రీ, బూరు, ఇంకా రైస్, మీకు తెలుసు కదా పులిహార, బిర్యానీ, అన్నీ వెజ్జేలేండి. ఈ 9 రోజులు అయితే కనుకండి ఇంకా నాన్ వెజ్ తోటి ఇంకా మాకైతే ఇంకా మొహం మొత్తేసింది అన్నమాట. రోజు నాన్ వెజ్జేనండి, చేపల పులుసు, చికెన్ కర్రీ, బిర్యానీ. ఈ రోజు అయితే వెజ్ మాట, ఫంక్షన్ రోజు మటుకి. వంటలు అయితే ఇంకా అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయండి. ఇక్కడైతే పేరెంటాలు కూర్చోబెడతారు కదా ముందుగా అయితేని, అమ్మాయికి అక్షింతలు వేసి ఇంకా అందరం కూర్చుంటాము. తన ఆకులో అన్నీ వడ్డిస్తారన్నమాట. అరిసె, బూరి, సున్నుండ, అట్టు కూడా వేస్తామండి మేమైతేని. వాళ్ళైతే రెండో ఫంక్షన్కి వేస్తారంట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అందరం ఇంకా భోజనాలు కూడా కూర్చున్నాం. అట్టుపళ్ళు అన్నీ ఇంకా పెళ్ళికూతురు వడ్డించేస్తుందో పక్కన తన్నే. మాకైతే ఇలా జరుగుతాయండి పద్ధతులు అయితే. పెళ్ళికూతురు చేతే వడ్డించి అప్పుడే మేము పేరెంటాలం తీసుకుని ఇంకా భోజనం అయితే చేస్తామన్నమాట. ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు చూసారా, మీకు కోడి కనపడుతుంది అక్కడ, పందెం కోడి అంటే ఇది పెంచుతారన్నమాట. ఈ పెళ్ళికూతురు తండ్రికి పందెం కోళ్ళు అంటే బాగా పెంచుతాడు, ఇష్టం అన్నమాట. వాటికైతే బెలే పెడతారు, రోజు 2 గుడ్లు ఇవన్నీ వేసి. మాకైతే బెలే నవ్వొస్తుంది దానికి డైలీ స్నానం చేయించడం అదిని. కోడి అయితే వెనకాలే ఉంది కదా, వెనకాల పునస్మావిడి చెట్టు అది ఉందండి, పునస్మావిడికాయలు అవి కాస్తాయన్నమాట. ఇంకా చూసారు కదా మేమైతే భోజనాలు అన్నమాట. ఇదిగో పూతరేకులు అన్నీ వడ్డేస్తుంది. మేమైతే సరదాగా ఏలకోలం ఆడమాట. ఆ ఆకలిని నువ్వే తినేయాలి, ఆకులో పెట్టినవన్నీ అన్నీ చాలు. మష్రూమ్స్ ఏం సిరమ్ మష్రూమ్స్ మష్రూమ్స్ నాకు ఇష్టమే, నిజమే, అందుకనే ఏమన్నానే. నాకు కూడా కవరేజ్. ఇంకా ఇలా సరదాగా జరిగిపోయింది. అవన్నీ మేము ఒకసారి తినలేం కదా, పక్కకు తీసేసి పెట్టేసాము. పులిహార చూసారు కదా, అదిగోండి ఆకంతా నిండిపోయింది అన్నమాట కూరలతోటి, స్వీట్లతోటిని. నానిమాయ
ఇదిగోండి మా వారు కొంచెం లేట్గా వచ్చారన్నమాట, వీడియోలు తీయడం కుదరలేదు, ఫోటోలు తీసేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి మోడల్ చూస్తున్నారా, నెక్లెస్ అయితే కొత్త మోడల్ అండి, చాలా బాగుంది. దగ్గర చూపిస్తున్నాను, ఇలా కన్నా మీకు ఒక క్లాత్ మీద పెట్టి చూపిస్తే బాగా క్లియర్గా తెలుస్తుంది. ఎరుపు వైట్ మట కెంపుల్స్ తోటి నెక్లెస్ అయితేని మా మరదలదండి, బాగుంది మోడల్, చాలా బాగుంది అనిపించింది. లేటెస్ట్గా చేయించారన్నమాట. వదిన పట్టుకెళ్ళు పెట్టుకో, బాగుంది కదా, చాలా బాగుంది, కొత్త మోడల్ కదా అని చెప్పేసి అంటే నేను కూడా పెట్టుకున్నాను. నిజంగా నా మెడకు కూడా చాలా అందంగా అనిపించింది, తనకి ఇంకా బాగుంది నాకన్నా. నాకైతే అదే అనిపించింది, తన ఫోటోలు తీసుకున్నప్పుడు చూసాను. ఇదండి ఈ రోజు అయితేని ఇంకా తాంబూలం ఇవన్నీ తీసేసుకున్నాము, హడావిడి అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం పిండి వంటలు ఇవన్నీ ఇంకా ఈ హడావిడి ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకా సంక్రాంతి అంటే మీకు తెలుసు కదా, హడావిడి హంగామా ఇవన్నీ మామూలే కదా. ఇంకా ఇంట్లో అయితే మాకు రోజు ఏదో హడావిడి సరిపోతుంది. మళ్ళీ లేకపోతే సినిమాకి వెళ్ళడం అని, ఇదిగోండి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ చెల్లెలు అది మొత్తం అందరూ మా బావగారు గారి పిల్లలు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. టికెట్లు బుక్ చేసేసుకున్నారు హనుమాన్ సినిమాకి, ఈ రోజు వెళ్తున్నారు అనమాట సాయంత్రం. ఇంకా నాకే ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు, నేనే షూట్ చేసుకోవాలి. అదేలే అన్నదమ్ములు సిస్టర్స్ వదిన వెళ్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారు కదా. ఇదండి ఈ రోజు అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.